ఆంధ్రప్రదేశ్కు మరొక ముప్పు పొంచి ఉంది. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎంత భారీగా ఆంధ్రప్రదేశ్ మీద ఉందో మనం చూసాం. అదృష్టవశాత్తు అధికారులు చెప్పినంత కాకపోయినా ఎంతో కొంత ప్రభావం చూపించింది. దానికే ఏపీ వణికిపోయింది. మరొక తుఫాన్ ఇప్పుడు ఏపీకి పొంచి ఉంది. దిత్వా తుఫాన్ అంటూ దానికి నామకరణం చేశారు. ఏపీ వైపు ఇప్పటికే ఈ సైక్లోన్ దూసుకొస్తోంది. శ్రీలంక తీరానికి 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లుగా చెప్తున్నారు. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది ఈ సైక్లోన్. పుదుచ్చేరికి 480 కిలోమీటర్లు, చెన్నైకి 580 కిలోమీటర్ల దూరంలో ఈ దుత్వా తుఫాన్ ఉంది. గడిచిన 6 గంటల్లో 8 కిలోమీటర్ల వేగంతో కదిలింది. తుఫాను ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. రానున్న ఆదివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా అంటే ఏపీలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు చెన్నై, పుదుచ్చేరి మధ్య తీరం దాటుతుంది అంటూ ముందు అనుకున్నారు. కానీ ఇది తీరం దాటకపోయినప్పటికీ తీరం వెంబడి ప్రయాణించి నిదానంగా బలహీన పడుతుంది అంటూ ఇప్పుడు అధికారులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి దిత్వా అంటూ పేరు పెట్టారు. యమన్ దీన్ని సూచించినట్లుగా తెలుస్తోంది. సోకోట్రా అనేటువంటి ఒక ద్వీపం, యమన్లో ఉన్నటువంటి ద్వీపంలో ఒక సరస్సు ఉంది. దాని పేరు దిత్వా. ఆ పేరు మీద ఈ తుఫాన్ పేరును కూడా నామకరణం చేశారు. సో 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉండబోతున్నాయి. 20 సెంటీమీటర్ల కంటే వర్షపాతం ఎక్కువ నమోదవబోతోంది అంటున్నారు. ఖచ్చితంగా అతి భారీ వర్షం 20 సెంటీమీటర్లు అంటే సహజంగా 10 నుంచి 15 మధ్యలో వస్తేనే భారీ వర్షంగా మనం చూస్తుంటాం. వరదలు వస్తూ ఉంటాయి చాలా ప్రాంతాల్లో. 20 సెంటీమీటర్ల వర్షపాతం రాబోతోంది. అలాగే గాలుల తీవ్రత కూడా చాలా తీవ్రంగా ఉండబోతోంది. 80 కిలోమీటర్ల కంటే ఎక్కువగా తీవ్రత ఉండబోతోంది. ఒక్కసారి పరిస్థితి ఎలా ఉండబోతుందో మీరే ఇమాజిన్ చేసుకోండి. 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం, 80 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ గాలుల తీవ్రత ఉండబోతోంది. సహజంగా 30 నుంచి 50 కిలోమీటర్ల వేగం వస్తేనే అధికారులు మనల్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండండి ఏం జరుగుతుందో అని. అలాంటిది 80 కిలోమీటర్ల వేగం. మొన్న మోంతా సమయంలో సముద్ర తీరం వెంబడి వచ్చినటువంటి గాలులు ఏవైతే ఉన్నాయో 60 నుంచి 80 కిలోమీటర్లు, అంతకు మించినటువంటి వేగంతో ఈసారి ఈదురుగాలులు ఉండబోతున్నాయి అంటున్నారు. విశాఖ, మచిలీపట్నం పోర్టులో ఇప్పటికే 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దీని ప్రభావం ఎక్కువగా అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, లక్షద్వీప్, ఏపీ, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండబోతోంది. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది అంటూ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఈ 4 రోజుల పాటు అత్యంత వర్షాలు, భారీ వర్షాలు ఉండబోతున్నాయి కోస్తాంధ్ర ప్రాంతంలో. మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఉండబోతున్నాయి. అండ్ ఈ వర్షాల ప్రభావం వల్ల తెలంగాణలో చలి తీవ్రత పెరగబోతోంది అంటూ వాతావరణ శాఖ చెప్తోంది. సో ఒకసారి నేను మీకు మ్యాప్స్లో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ కేంద్రీకృతమై ఉంది తుఫాన్ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు. ప్రజెంట్ శ్రీలంక ప్రాంతంలో మనకి ఈ తుఫాన్ కనిపిస్తోంది. ఇది నెమ్మదిగా కదులుతూ పైకి రాబోతోంది. ఇలా అప్స్ట్రీమ్కి వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతాలన్నీ కూడా ఎఫెక్ట్ ఉండబోతున్నాయి. ఇక్కడ వరకు ఈ ప్రాంతాలన్నీ కూడా ఎఫెక్ట్ ఉండబోతున్నాయి. కొంచెం జూమ్ చేయండి పీసీఆర్ ఒకసారి. యా, ఇదిగో ఇక్కడ మనకి శ్రీలంకకి భారతదేశానికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ప్రజెంట్ ఇక్కడ ఉంది. చాలా నెమ్మదిగా ఈ తుఫాను కదులుతోంది. సహజంగా ఎంత నెమ్మదిగా తుఫాను కదిలితే దాని ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, నష్టం దానివల్ల చాలా ఎక్కువగా ఉంటుంది. సో నిన్నటి వరకు 10 కిలోమీటర్ల వేగంతో కదిలింది. ఇప్పుడు దాని వేగం 8 కిలోమీటర్లకు తగ్గింది. సో ఈ స్పీడ్తో కనుక కదిలితే చాలా ఎక్కువసేపు మన ప్రాంతాల గుండా ప్రయాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి నష్టం కూడా చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 20 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ వర్షపాతం అంటున్నారు. 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ఈదురుగాలు ఉండబోతున్నాయంటూ చెప్తున్నారు. సో ఎంత భారీగా దీని ప్రభావం ఉండబోతుంది. అందులోనూ చాలా స్లోగా కదులుతోంది. అంటే ప్రభావం ఎంత తీవ్రంగా ఉండబోతుంది అనడానికి ఇది మనకు ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. తుఫాను వేగంగా కదిలితే వేగంగా దాటిపోయే అవకాశం ఉంటుంది. ఎంత స్లోగా కదిలితే అంత ఎక్కువగా నష్టాన్ని చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇది చాలా ప్రాంతాల మీద ప్రభావం చూపించబోతోంది. చాలా నెమ్మదిగా కదలడమే కాకుండా చాలా ఎక్కువ విస్తరించి ఉంది ఈ తుఫాన్. మనకి ఒక్కసారి మీరు ఇక్కడ చూడొచ్చు, బాగా ఎక్కువ దూరం విస్తరించి ఉండడం వల్ల సో తుఫాన్ కేంద్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పటికే తుఫానుగా బలపడింది.
సో తుఫాన్ కేంద్రం మనకి ఇక్కడ సెంటర్లో ఇక్కడ కనిపిస్తుంది, కానీ ప్రభావం చూసారా, ఇదిగో ఇంత కనిపిస్తోంది. ఈ చుట్టూ మనకి ఈ సర్కిల్ కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే ఒక తుఫాన్కి ఆ కేంద్రంలో కంటే, అంటే ఆ సెంటర్లో కంటే కూడా ఆ వేవ్స్ ఉండేటువంటి ప్రాంతంలోనే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మనం చూడొచ్చు దీని ప్రభావం ఎంత వైడ్గా ఉందనేది మనకు కనిపిస్తుంది. సో మేజర్గా ఇదిగో ఈ చుట్టూ అంతా కూడా ఇది స్లోగా ఈ అప్ స్ట్రీమ్లో ఇలా మూవ్ అవబోతుంది. ఇటు నుంచి మనకి పాస్ అవబోతున్నట్లుగా తెలుస్తుంది, ఇలా ఇలా పాస్ అవబోతుంది అప్ స్ట్రీమ్. సో దానివల్ల భారీ నష్టం ఉండబోతోంది అని చెప్తున్నారు. ముఖ్యంగా అండమాన్ నికోబార్, అలాగే పుదుచ్చేరి, అంటే తమిళనాడు, కేరళ, ఈ ప్రాంతాలన్నీ కూడా, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, కేరళ, ఈ ప్రాంతాలన్నీ కూడా ఎఫెక్ట్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి కొంచెం కిందకి డ్రాగ్ చేయండి అండ్ ట్రై టు జూమ్ ఇట్ లిటిల్ బిట్. యా ఒక్కసారి ఇంకొంచెం జూమ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూడొచ్చు, ఇదిగో ఇక్కడ ప్రజెంట్ ఈ డౌన్లో ఉంది. సో పైకి రాబోతున్న నేపథ్యంలో చెన్నై మీద ఎఫెక్ట్ ఉండబోతుంది, నెల్లూరు మీద, ఒంగోలు మీద, ఇలా పైకి రాబోతున్న నేపథ్యంలో సో ఈ ప్రాంతాలన్నీ కూడా ఎఫెక్ట్ చూపించబోతున్నాయి. ఇక్కడంతా కూడా బెంగళూరు వరకు ఆల్మోస్ట్ ఎఫెక్ట్ ఉండబోతుంది, ఇక్కడ వరకు ఉండబోతుంది. ఇటు హిందూపూర్, ఇటు ప్రాంతాల్లో కొంత తక్కువ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఒక మోస్తరు వర్షాలు మాత్రం ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రొద్దుటూరు, ఈ ప్రాంతాల వరకు ఇంతవరకు ఎఫెక్ట్ చూపించబోతుంది. ఇలా మన తీరం వెంబడి ప్రయాణించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఏపీకి మరొకసారి దిత్వా రూపంలో మరొక భారీ ప్రమాదం పొంచి ఉంది. అతి భారీ వర్షాలు కురియబోతున్నాయంటూ వాతావరణ శాఖ చెప్తోంది. ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో ఈసారి వర్షాలు మరింత ఎక్కువగా ఉండబోతున్నాయి. నెల్లూరు దగ్గర నుంచి మొదలు పెడితే ఆ పైనంతా కూడా వర్షాలు భారీగా ఉండబోతున్నాయంటూ చెప్తుంది. అలాగే ఇటు కేరళలోను, తమిళనాడులో కూడా ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండబోతోంది. తిరుపతిలో కూడా వర్షాలు ఉంటాయి ఖచ్చితంగా. ఇంతవరకు సేలం వరకు, ఇటు బెంగళూరు వరకు వెళ్ళదు, కానీ ఆ పక్క నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఇంపాక్ట్ ఇలా అప్ స్ట్రీమ్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో తెలంగాణకి దగ్గరగా వెళ్తున్నప్పటికీ కూడా హైదరాబాద్, ఇటు ఈ ప్రాంతాల మీద ఎఫెక్ట్ కనిపించదు. కర్నూలు కానీ, లేదా మహబూబ్ నగర్ కానీ, హైదరాబాద్ కానీ ఇంత దూరం రాకపోయినప్పటికీ కూడా ఈ గాలుల వల్ల, ఈ తేమతో కూడినటువంటి గాలుల వల్ల చలి తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. వర్షాల ప్రభావం లేకపోయినా చలి తీవ్రత, అంటే వెదర్లో మాయిశ్చర్ పెరగడం వల్ల దానివల్ల చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. వెస్ట్ బెంగాల్ వరకు కూడా దీని ప్రభావం కనిపించబోతుంది. సో ఒకసారి